తండేల్ సినిమాతో నాగ్ చైతన్య తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ అయితే సాధించాడు. ఈ చిత్రం అక్కినేని హీరోలలో ఎవరూ సాధించలేని ఘనతనైతే అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద జెట్ స్పీడ్ తో దూసుకెళ్లిన తండేల్ తాజాగా 100 కోట్ల గ్రాస్ నైతే దాటేసింది. ఈ అద్భుత విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు మూవీ టీం ఘనంగా సక్సెస్ పార్టీని కూడా నిర్వహించింది. ఫిలిం నగర్ లోని పబ్ లో ఆదివారం రాత్రి గ్రాండ్ గా ఈ ఈవెంట్ అయితే జరిగింది. పార్టీకి సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు. నిర్మాతలు స్వప్న నాగవంశీ, అల్లు అరవింద్, బన్నీవాసు, సుప్రియ, బాపినీడు, దర్శకుడు చందు మొండేటి, కార్తిక్ దండు వంటి సినీ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. గీతా ఆర్ట్స్ కాంపౌండ్ కి చెందిన సన్నిహితులు, చిత్ర యూనిట్ సభ్యులు ఈ పార్టీకి హాజరై నాగ్ చైతన్యకు ప్రత్యేకంగా అభినందనలు అయితే తెలిపారు. నాగ్ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన తండేల్ ఆయనకు పాన్ ఇండియా క్రేజ్ కూడా తీసుకొచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో బన్నీవాసు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ అయితే సొంతం చేసుకుంది. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ కథ, నాగ చైతన్య, సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, ఈ అంశాలు అన్ని కూడా సినిమాను బ్లాక్ బస్టర్ గా నిలిపాయి. ఇక తండేలు మొదట 95 కోట్ల గ్రాస్ వసూలు చేసిన అనంతరం కాస్త స్లో అయినట్లయితే అనిపించింది. కానీ ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగుతూ 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇది కేవలం నాగ్ చైతన్య కెరీర్ లోనే కాదు, మొత్తం అక్కినేని ఫ్యామిలీ హీరోల్లో ఎవరూ సాధించలేని రికార్డు. ఈ రికార్డు సాధించడం చైతన్య ఫ్యాన్స్ కి పెద్ద సంబరంగా అయితే మారింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా స్ట్రాంగ్ గా రన్ అవుతుండటంతో మరొక రికార్డు కూడా అందుకోవడం కష్టమేమీ కాదు. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమాతో నాగ చైతన్య తదుపరి సినిమాల రేంజ్ కూడా రన్ గా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి ఈ విజయంతో నాగ చైతన్య తన స్థాయిని మరింత పెంచుకున్నాడనే చెప్పాలి. మొత్తానికైతే తండేలు 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం, నాగ చైతన్యకు ఈ ఘనత చేకూరడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చైతు తదుపరి సినిమాలపై కూడా మరింత ఆసక్తి పెరిగింది. నెక్స్ట్ నాగ చైతన్య కార్తిక్ దండు సినిమాతో రాబోతున్నాడు.